Psalms chapter 104, verse 28. When you give it to them, they gather it up. When you open your hand, they are filled with good things. నీవు వాటికి పెట్టున్నది అవి సమకూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకొను. దేవుడు ఈరోజు పాపం హెయిర్కి తిండి లేదు కాబట్టి కడుపు నిండా నేను పెడతాను అని చెప్పి ఏదో ఒక రకంగా దేవుడు ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు సంతోషంగా వాటికి ఇచ్చినటువంటి ఆహారాన్ని చాలా హ్యాపీగా తీసుకొని దేవుని దగ్గర నుంచి మరి తృప్తి పొందుద్దంట. నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకొనును. దేవుడిచ్చింది అవి తీసుకొని నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పడును. దేవుడు గుప్పిలి విప్పి ధారాళంగా వాటికి ఇచ్చినప్పుడు అవి ఎంతగానో సంతోషించేవిగా ఉంటాయంట. వాటితో తిని తృప్తి పడతాయంట. దేవుడు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చారు, కడుపు నిండా ఇచ్చారు ఈరోజు అనుకొని చాలా సంతోషంగా అవి తృప్తి పడేవిగా ఉంటాయంట. మానవులు కూడా అంతే కదా. అయితే దేవుడు ఆహారాన్ని ఇచ్చినప్పుడు మానవులు మరి చాలా సంతోషంగా కడుపు నిండా దేవుడు ఆహారం పెట్టారు ఈరోజు, నేను కోరుకున్నటువంటి ఆహారాన్ని తృప్తిగా భోంచేసేలాగా నాకు ప్రొవైడ్ చేశారు అని ఈ రకంగా చాలాసార్లు చాలామంది తృప్తి పడుతూ ఉంటారు. కేవలం తృప్తి పడటం మాత్రమే కాకుండా మనం దేవునికి కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. దేవా, ఈరోజు నాకు అస్సలు ఆరోగ్యం బాగుండలేదు, కొద్ది కూడా ఆహారం తినలేనేమో అనుకున్నాను, కానీ కేవలం మీ కృప వల్ల మీ దయ వల్ల మాత్రమే మరి కొద్ది తినగలిగాను, శక్తి తెచ్చుకున్నాను అని చెప్పి మరి ఆరోగ్యం బాగోని వారు, తర్వాత ఆరోగ్యం బాగున్న వాళ్ళేమో నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టారు తండ్రి, కడుపు నిండా ఆహారాన్ని ఇచ్చారని మరి బాగున్న వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుని వారంగా మనం ఉంటే దేవుడు ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. ప్రియమైన వారలారా.